ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్. సో ఈ వీడియోలో మనం ఏలూరులో జరిగిన జాతర కంప్లీట్ స్టోరీని అయితే తెలుసుకుందాము. ఈ ఊరిలో 3 నెలల పాటు పెళ్లిళ్ళు లేవు, పండగలు లేవు, కొత్త బట్టలు కట్టుకోవడం లేదు. ఒక మనిషి కొర్ల బండిలో కూర్చొని ఊరు మొత్తం తిరుగుతారు. బ్రతికున్న యానిమల్స్ ని బండికి కడతారు. చివరికి ఆ మనిషిని ఊరు బయటకు పంపించేస్తారు. ఆ మనిషి నిజంగానే చనిపోతాడు అంటున్నారు. వింటేనే భయంగా ఉంది కదా, కానీ ఇది కథ కాదు. ఇది ఏలూరు గంగానమ్మ జాతర నిజమైన ఆచారం. ఈ జాతర అసలు ఎలా స్టార్ట్ అయింది? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ జాతరని? అసలు 7 ఇయర్స్ కి ఒకసారి ఈ గంగానమ్మ జాతరని ఎందుకు చేస్తున్నారు? 3 నెలల పాటు ఎందుకు ఇవన్నీ ఫాలో అవుతున్నారు? కొర్ల బండిలో కూర్చున్న అతను నిజంగానే చనిపోతాడా? లాస్ట్ లో ఈ జాతర ఎలా ఎండ్ అవుతుంది? ఇలాంటి మరెన్నో క్వశ్చన్స్ కి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. సో ఇంకా మనం టాపిక్ లోకి వచ్చేస్తే, అసలు ఈ జాతర ఎలా స్టార్ట్ అయింది అంటే దానికి 150 ఇయర్స్ హిస్టరీ ఉందని చెప్తున్నారు ఏలూరు పెద్దలు. 150-200 ఇయర్స్ బ్యాక్ ఏలూరులో భయంకరమైన పరిస్థితులు ఉండేవట. హెవీ రెయిన్స్, తుఫాన్లు, వరదలు వచ్చి ఊరు మొత్తం కొట్టుకుపోయేది. ఇల్లు, పంటలు అన్ని నాశనమయ్యేవి. అలా వచ్చినప్పుడు దాంతో పాటు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువయ్యేవి. కలరా, మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు స్ప్రెడ్ అయిపోయి జనాలు రోజు రోజుకి ప్రాణాలు కోల్పోయేవారు. డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు, మెడిసిన్స్ లేవు, సైన్స్ నాలెడ్జ్ లేదు. జనం మొత్తం భయంలో బతికేవాళ్ళు. అలాంటి టైంలో ఒకసారి స్వయంగా గంగానమ్మ తల్లి ప్రత్యక్షమై ఒక రాజుకి దర్శనం ఇచ్చిందంట. ఆ రాజుకి గంగానమ్మ తల్లి ఏం చెప్పిందంటే, ఈ ఊర్లో నా పూజ, నా జాతర ఈ విధంగా చేస్తే మీ ప్రాణాలు ఇంకా అన్ని కష్టాల నుండి బయటపడతారు. వరదలు, రోగాలు, చెడు, కీడు అన్ని తగ్గిపోతాయి అని చెప్పిందంట. సో అమ్మ చెప్పిన విధానం ప్రకారం జాతరని స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఏలూరులో ఈ గంగానమ్మ జాతర అనేది ఒక ట్రెడిషన్ గా మారింది. ఓల్డెన్ డేస్ లో ఈ గంగానమ్మ జాతరని 12 ఇయర్స్ కి ఒకసారి మాత్రమే చేసేవాళ్ళు అని పెద్దలు చెప్తున్నారు. కానీ కాలం మారింది, పాపులేషన్ పెరిగింది, ఊరు పెద్ద సిటీగా మారింది. దాంతో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువయ్యాయి. ఆ ఊరు వాళ్ళకి అమ్మ మీద భక్తి, నమ్మకం ఉండాలి అని చెప్పేసి జాతర ఫ్రీక్వెన్సీలో కూడా మార్పు వచ్చింది అని అంటున్నారు. 1995లో ఒక పెద్ద గంగానమ్మ జాతర జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1997లో అమ్మవారి శాంతి కోసం మళ్ళీ జాతర చేశారు. ఆ జాతర తర్వాత ఇంకా 12 ఇయర్స్ వెయిట్ చేయడం కాదు, 7 ఇయర్స్ కి ఒకసారి చేస్తే అమ్మవారు సంతోషిస్తారు అని బిలీఫ్ స్ట్రాంగ్ అయింది. అప్పటి నుండి 7 ఇయర్స్ కి ఒకసారి ఈ జాతర చేయడం ఒక ఆచారంగా మారింది. అండ్ ఈ జాతర జరిగే టైంలో 3 మంత్స్ పాటు ఊరిలో శుభకార్యాలు జరగవు, పెళ్లిళ్ళు జరగవు, ఫంక్షన్స్, హౌస్ వార్మింగ్, బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని ఆపేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో అమ్మవారు ఇంకా పోతురాజు ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారు అని నమ్మకం. ఈ ఇయర్ అయితే సంక్రాంతి ఫెస్టివల్ జాతర రోజుల్లో రావటం వల్ల ఆ ఫెస్టివల్ ని కూడా జరుపుకోలేదు. దీనికి కారణం ఒక్కటే, అమ్మవారు ఊర్లో ఉన్నప్పుడు వ్యక్తిగత సంతోషాలకి దూరంగా ఉండాలి అనే నమ్మకం. ఇలా చేస్తే మళ్ళీ 7 సంవత్సరాలకి చేసే గంగానమ్మ జాతర వరకు ఏ కష్టాలు ఉండవు ఆ ఏలూరులో అని చెప్పేసి నమ్ముతున్నారు. ఒకవేళ మనం ఆ 3 నెలల్లో ఎప్పుడైనా బయటకు వెళ్లాల్సి వచ్చినా నైట్ 9 లోపల మనం ఇంట్లో ఉండాలట. మ్యారేజెస్ కానీ, హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ కానీ, ఇలా ఇంకా ఏ ఫంక్షన్స్ ఉన్నా కూడా పోస్ట్ పోన్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అప్పట్లో గంగానమ్మ జాతరని ఏలూరులో 2 స్ట్రీట్స్ లో మాత్రమే చేసేవాళ్ళు. తూర్పు వీధి, పడమర వీధి వాళ్ళకే పరిమితంగా ఉండేది. ఇప్పుడు సిటీ ఎక్స్పాండ్ అయ్యి పాపులేషన్ ఎక్కువ అవటం వల్ల ఈసారి టోటల్ 7 లొకేషన్స్ లో దేవతల్ని పెట్టి పూజలు చేస్తున్నారు. దక్షిణపు వీధి, లక్ష్మణవరపుపేట, పవర్పేట, తంగెళ్లమూడి, ఆదివరపుపేట ఇలాంటి ఏరియాస్ లో గంగానమ్మ, ఆది మహాలక్ష్మి, పోతురాజు బాబుకి మేడలు పెట్టి పూజలు జరుగుతున్నాయి. ముడుపు కట్టడం, కుంభం పోయటం, డైటీ మూవ్మెంట్ ని అన్ని సిస్టమేటిక్ గా ఫాలో అవుతున్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కొర్ల బండి గురించి చెప్పుకుందాం. కొర్ల బండి ప్రత్యేకత ఇంకా డీప్ గా ఉంటుంది. ఈ కొర్ల బండిని నార్మల్ గా తయారు చేయరు. దానికోసం ముందుగా ఒక వేప చెట్టుని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ చెట్టుని సెలెక్ట్ చేసిన రోజు నుండి దానికి 3 నెలల పాటు పూజలు చేస్తారు. ఈ ప్రాసెస్ లో ఒక చిన్న మేకును కూడా కొట్టరంట ఆ కొర్ల బండికి. వేప చెట్టు నుండి వచ్చిన చెక్కతో మాత్రమే కొర్ల బండిని తయారు చేస్తారు అని చెప్తున్నారు. ఎందుకంటే వేప చెట్టు అంటే అమ్మవారికి బాగా ఇష్టమని మనందరికీ తెలుసు. సేఫ్టీ అండ్ డిసీజెస్ తగ్గటానికి కూడా ఇది సింబల్ గా భావిస్తారు. ఆ చెట్టు నుండి వచ్చిన చెక్కలో అమ్మవారి శక్తి ఉంటుంది అని బిలీఫ్. అలా కొర్ల బండి రెడీ అయిన తర్వాత దాన్ని ఇమీడియట్ గా ఊరంతా తిప్పరు. ముందుగా జస్ట్ 3 స్ట్రీట్స్ మాత్రమే తిప్పిస్తారు. ఆ తర్వాత కొర్ల బండిని మేడల దగ్గరికి తీసుకొస్తారు. మేడలు అంటే అమ్మవారు కొలుపులు ఉండే చోటు అన్నమాట.
అక్కడ కొర్ల అంకమ్మని బండిలో కూర్చోబెట్టి నెక్స్ట్ స్టేజ్ జాతరకి ప్రిపేర్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో మాత్రం భక్తి అండ్ భయం కలిసిన అట్మాస్ఫియర్ ఉంటుంది. ఈ కొర్ల బండి రెడీ అవడంతోనే జాతర స్టార్ట్ అయింది అనే పెద్ద సిగ్నల్ గా ఏలూరులో కన్సిడర్ చేస్తారు. కొర్లబండి అనేది ఈ జాతరలో చాలా పవర్ఫుల్ అండ్ సెన్సిటివ్ కూడా. ఈ కొర్లబండికి 4 సైడ్స్ లో గోట్స్, హెన్స్, పిగ్స్ ని కడతారు. అవి కూడా ఆల్రెడీ బ్రీతింగ్ లో ఉన్న యానిమల్స్, అంటే బ్రతికున్న యానిమల్స్ ని ఆ బండి చుట్టూ కడతారనమాట. బయట వాళ్ళకి ఇది షాకింగ్ గా అనిపించినా ఏలూరులో ఇది ఒక డీప్ బిలీఫ్. అండ్ వీటితో పాటు గుమ్మడికాయల్ని కూడా కడతారు 4 సైడ్స్. అండ్ ఈ కొర్ల బండిలో కూర్చునేది కొర్ల అంకమ్మ. కొర్ల అంకమ్మ అంటే ఎవరో కాదు, స్వయంగా గంగానమ్మ తల్లి చెల్లెలు. ఆమెని కొర్ల బండిలో కూర్చోబెట్టి ఊరంతా స్ట్రీట్స్ లో తిప్పడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో ఊర్లో ఉన్న చెడు, కీడు, రోగాలు, వైరస్ లాంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కొర్ల అంకమ్మ తీసేసుకుంటుంది అని జనాలు నమ్ముతున్నారు. అందుకే కొర్లబండి ఊరు చుట్టూ తిరిగే టైంలో ఎవరు ఇంట్లో ఉండరు, అందరూ ఆ కొర్లబండి దగ్గరే ఉంటారు. ఇలా కొర్ల అంకమ్మ కొర్లబండిలో ఊరంతా తిరిగి నెగటివ్ ఎనర్జీని మొత్తం తీసేసుకొని పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇస్తుంది ఆ ఊరంతా. ఇంకా ఏ చెడు, ఏ కీడు ఉండదు ఆ ఊరంతాను అనేసి చెప్తున్నారు. ఊరంతా శుద్ధి అయిపోయి అమ్మ కోపం తగ్గింది అనే బిలీఫ్ ఉంటుందంట. కొర్ల అంకమ్మ సాక్రిఫైస్ త్రూ సిటీని ప్రొటెక్ట్ చేస్తుంది అనే థాట్ ఈ జాతరలో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంతకీ కొర్ల అంకమ్మగా కొర్ల బండిలో కూర్చున్న పంబలతను ఏమవుతాడు జాతర అయిపోయిన తర్వాత? చాలా మంది కొర్ల బండిలో కూర్చున్న పంబలతను చనిపోతాడు అని చెప్తున్నారు. కానీ ఏలూరు పెద్దల ప్రకారం అది నిజం కాదంట. ఆ పంబలైన చనిపోరు అని క్లియర్ గా చెప్పారు. జాతర ఎండింగ్ లో కొర్ల బండిని ఊరు పొలిమేరు అవతల వదిలేస్తారు. అలా వదిలేసే టైంలో కొర్ల బండిని పార్ట్స్ గా తీసేస్తారు. ఇది ఒక సింబల్ గా ఊర్లో ఉన్న చెడు, కీడు, బ్యాడ్ ఎనర్జీ మొత్తం బ్రేక్ అయిపోయింది అని అర్థం. ఈ ఇయర్ లో అయితే కొర్ల బండిని పార్ట్స్ గా తీసేసి పొలిమేరు అవతల పడేశారు. ఆ నెక్స్ట్ డే వెళ్ళేసరికి చూస్తే మొత్తం కాల్ చేశారంట, ఒక్క చెక్క ముక్క కూడా కనిపించకుండా. ఆ టైంలో ఆ పంబలాయన పొలిమేరు దాటి వెళ్ళేటప్పుడు అందరికీ ఆశీర్వాదం ఇస్తాడు. నేను ఊర్లో ఉన్న చీడ, కీడు, బ్యాడ్ ని అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను, ఇంకా ఈ ఊరంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి వెళ్తాడంట. అలా ఊరు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ పంబలాయన ఇమ్మీడియట్ గా మళ్ళీ ఊరికి రాడు. 3 months వరకు ఊరికి రావడం అనేది జరగదు. ఆ 3 months లో జనాలు ఇచ్చిన దాంతో టెంపుల్స్ కి తిరగటం లేదా ఆయన సొంత ఊరికి వెళ్ళిపోవటం అనేది చేస్తాడు. ఆ 3 months తర్వాత మళ్ళీ ఊరికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. కాబట్టి కొర్ల బండిలో కూర్చున్న పంబలైన చనిపోతాడు అనే మాట నిజం కాదు. ఆయన జీవితంలో త్యాగంతో ఊరికి రక్షణ చేస్తాడు అనేదే నిజం. అన్నట్టు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 150-200 years బ్యాక్ నుంచి ఈ జాతర జరుపుతున్నారు కదా, అప్పటి నుంచి కూడా ఈ ఊరికి ఏ కీడు జరగలేదంట. అంటే చుట్టుపక్కల ఏరియాస్ లో తుఫాన్లు రావటం, సునామీలు రావటం, ఇలా బుడమేర్లు పొంగిపోవటం అనేవి జరుగుతూ ఉన్నాయి కదా. ఏలూరులో మాత్రం ఎప్పుడూ బుడమేరు పొంగలేదంట, తుఫానులు లాంటివి రాలేదంట. వైరస్ లాంటివి కూడా చాలా తక్కువ అని చెప్తున్నారు. వైరస్ లాంటి డిసీజెస్ అదర్ సిటీస్ లో చాలా ఎక్కువగా ఉన్న ఏలూరులో తక్కువగా ఉంది అని చెప్తున్నారు. సో ఇది గైస్ ఏలూరు గంగానమ్మ జాతర వెనక ఉన్న అసలైన స్టోరీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ బై.